వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో మరి కొద్దిసేపట్లో పుష్ప హంగామా అయితే హైదరాబాద్లో స్టార్ట్ అవబోతుంది. ఒకసారి ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. మొత్తం కూడా ఇది చూపించే ప్రయత్నం చేస్తాను. సో సాయంత్రం 4 గంటలకి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. సో ఆ వేదిక పైనే మన హీరో అల్లు అర్జున్ గారు, రష్మిక మందన గారు, సుకుమార్ గారు, డిఎస్పి గారు వీళ్ళందరూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడికి వస్తారు. అండ్ ఇది అర్థమవుతుంది కదా. సో దీని మీద నుంచి అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి అక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ కూడా హాయ్ చెప్తారు. ఆయన కోసం వచ్చిన అభిమానులందరినీ కూడా ఇక్కడి నుంచి ఆయన చూసే ప్రయత్నం చేస్తారు. సో సాయంత్రం మన పుష్ప 2లో వచ్చిన సాంగ్స్, ఐటమ్ సాంగ్ కానీ అండ్ రీసెంట్గా నిన్న వచ్చిన మలయాళం సాంగ్ కానీ వీటికి కానీ సో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఆ ఈవెంట్లో మనం సో వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. సో హీరోయిన్ కన్నా వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. సో చూసారా, డాన్సర్స్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. సో వీళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా ఒక స్టెప్ వేస్తారా? ఒక స్టెప్ పుష్ప సిగ్నేచర్ స్టెప్ వేయండి ఏదైనా. రైట్, థ్యాంక్ యూ. సో గాయ్స్ చూసారు కదా, అండ్ వీళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇదే ఉత్సాహాన్ని సాయంత్రం వాళ్ళు వేదిక పైన స్టేజ్ పైన ఇస్తే ఇంకా బాగుంటుంది. సో మన ఆడియన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను చెప్పినట్టుగానే ఇక్కడికి దీని మీద నుంచి అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి ఇక్కడున్న ప్రేక్షకులందరినీ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ విఐపీలు అందరూ కూడా కూర్చుంటారు. ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ వేదికను చూసే అవకాశం ఉంటుంది. అండ్ అటు చూస్తే మొత్తం కూడా మన అల్లు ఆర్మీ మొత్తం కూడా అక్కడి నుంచి అల్లు అర్జున్ గారిని చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. కొంచెం ముందుకెళ్తే అల్లు అర్జున్ గారు కట్అవుట్ పెట్టారండి. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇంకా కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. కొన్ని కట్అవుట్స్ పెట్టారు. ఒక్కొక్క కట్అవుట్ ఒక్కొక్క డైమండ్. సగం సినిమా ఇక్కడే చూడొచ్చు. అలాంటి పిక్స్ పెట్టారు ఆయన ఫోజింగ్ అని అవన్నీ కూడా. అండ్ చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ సుమారు ఇక్కడికి ఒక 10,000 మంది వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బై తెలుసా, పుష్ప తెలుసా? అండ్ కట్అవుట్స్ దగ్గరికి వచ్చేసాం. సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. బహుశా వీటిని మేము సరిగ్గా చూపించలేకపోవచ్చు. పక్కన విజువల్స్ ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. బాబ్బా చెప్పాను కదా, ఇక్కడ పెట్టిన కట్అవుట్స్లో వీటిలోనే సగం సినిమా చూడొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్. వీళ్ళు ఇందాక మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. సో ఈ కట్అవుట్స్ అయితే మీరు విజువల్స్ లో చూడండి. గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అల్లు అర్జున్ గారి క్యారవాన్. సో అల్లు అర్జున్ గారి సిగ్నేచర్ మనం చూడొచ్చు. లోపల మొత్తం కూడా ఈ 2 ఏళ్ళతో నింపేశారు. సో ఆయనకి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. మనం చాలా సందర్భంలో ఆయన చెప్పడం మనం చూసాం. సో ఆయన ఎక్కువ బ్లాకే యూజ్ చేస్తారు. ఈ క్యారవాన్ మొత్తం కూడా బ్లాకే ఉంది. సో లోపల అల్లు అర్జున్ గారు ఉన్నారు అనుకుంటా. ఒకసారి మాట్లాడదామా? సార్ ఉన్నారా? ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. సాయంత్రం చాలా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. సో చూడొచ్చు, ఇది అల్లు అర్జున్ గారి క్యారవాన్. సో అంటే ఆయన ఇక్కడ బాడీ గార్డ్స్ కూడా చెప్పారు డిస్టర్బ్ చేయొద్దు, సార్ లోపల ఉన్నారని. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ గారు లోపలే ఉన్నారు. ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి సో అందుకని డిస్టర్బ్ చేయట్లేదు. లేదంటే నేను ఆయనతో ఖచ్చితంగా మాట్లాడించే ప్రయత్నం చేశాను. నమస్తే భాయ్, పుష్ప తెలుసా? పుష్ప డైలాగ్ చెప్పు. పుష్ప డైలాగ్ చెప్పు. पुष्पा का डायलॉग बोलना। आई एम पुष्पा, साला बोलने का नहीं मेरे को। ओके, थैंक यू। पुष्पा कभी झुकेगा नहीं, ऐसा बोलो। बोलने नहीं आ रहा इसको। నాకైతే అర్థం కాలేదు. మంచిదే కదా, గుడ్డా బెడ్డా? సో వీళ్ళు కూడా వర్క్ చేస్తే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సో చూడొచ్చు ఆ లైట్స్లో మొత్తం కూడా ఈవినింగ్ చూస్తే మనకి అసలు మత్తిపోతుంది. ఖచ్చితంగా నేను గ్యారంటీగా చెప్తున్నా, ఈ ఈవెంట్ అయితే నేను ఖచ్చితంగా మిస్ గాను. ఇక్కడికి వచ్చి నేను ఎంజాయ్ చేస్తాను. నాకు ఆల్రెడీ పాస్ దొరికింది, మీ అందరికి కూడా పాస్ దొరికింది నేను అనుకుంటున్నా. కొన్ని లైట్స్ అయితే ప్లే చేస్తున్నారు చూడండి. సో చూడండి ఎంత కష్టపడి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఒక 4 అంతస్తుల బిల్డింగ్ హైట్లో దాన్ని పెట్టడం జరిగింది. సో వాళ్ళందరికీ చాలా డేంజర్. ఎవరైనా కింద పడితే చాలా గట్టిగా దెబ్బలు కూడా తగే అవకాశం ఉంది. బ్రో మాట్లాడతా? సో ఎట్లా ఫీల్ అవుతున్నావు ఈవెంట్?
అల్లు అర్జున్ ఈవెంట్ అంటే ఫీల్ అవడానికి ఏముంది బ్రో, వైల్డ్ ఫైర్ తగ్గేదే లేదు ఆ విషయంలోనే. కాదు అంటే ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చోట్ల జరిగింది. చెన్నైలో కానీ, అటు పాట్నాలో కానీ, అటు మలయాళం కేరళలో కానీ ప్రతి చోట జరిగింది. కానీ అన్నీ ఒక ఊహించని రేంజ్లో జరిగినాయి. మన తెలుగు హీరో, మన తెలుగు ఆడియన్స్ ఈరోజు ఇక్కడ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక ఈవెంట్. అసలు ఇది ఎలా ఉంటుంది, ఎలా ఊహించవచ్చు చెప్పు? యాజ్ ఏ ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నాను భయ్య, మామూలుగా ఇప్పటి వరకు ఫైరే చేశారు, ఇది వైల్డ్ ఫైర్. ఈ రోజు ఈవెంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉంటది. జనాల క్రౌడ్ కూడా చుట్టుపక్కల నుంచి రావడం అనేది జరుగుతూ ఉంటది. అందులో అల్లు అర్జున్ క్రేజ్ చూసారు కదా, 3 years అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి, ఇంకా అసలు తగ్గేది లేదు ఆ విషయంలోని. ఫ్యాన్స్ అయితే మాత్రం నేను వచ్చిన సాంగ్ కూడా చాలా బాగుంది, ఫీలింగ్ సాంగ్స్ మాత్రం దుమ్ము లేపుతాడు. బండి అన్న స్టెప్పులు మాత్రం అద్దరు కూడా ఇస్తారు. మాస్ అంటే ఓర మాస్ ఇంకా ఈ సినిమాతోనే. అంటే బన్నీ గారు ఈ సాంగ్ లో కాకుండా కిసిక్ సాంగ్ లో ఇంకా బాగా వేశారని విన్నాము. అంటే నీకు కొంచెం ఉందా, ఐడియా ఉందా, నీకన్నా తెలుసా? కిసిక్ సాంగ్ లోని జస్ట్ మనం చూసిన ప్రోమోలో కొంచెమే స్టెప్స్, ఏదైనా సరే థియేటర్ లో ఎంజాయ్ చేయాలని బన్నీ అని ప్రాపర్ గా ప్లాన్ చేశారు. ఆ సూసేకి సాంగ్ లో కూడా బీటీఎస్ రిలీజ్ చేసి ఒరిజినల్ ఫుటేజ్ అంతా డైరెక్ట్ స్క్రీన్ లో చూడడానికి వెయిట్ చేశారు. కరెక్ట్ గా ఎక్కడ కావాలో అవి చూపించారు జనాలకి. హైప్ 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 అలా ఎక్కిస్తూ 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 ఉంచారు. కానీ December 5 మాత్రం థియేటర్స్ అయితే తగలబడిపోతాయి, అది పక్కా. 3 years అవుతుందంటే మాత్రం తగలబెట్టేస్తాం, అది మాత్రం వాస్తవం. ఒక పక్క అంటే ఇంత బాగా ఈయన ముందుకెళ్తున్నారు అండ్ ఒక పక్క ఒక వర్గం కిందకి లాగడానికి కూడా ట్రై చేస్తున్నారు, అందరికీ తెలిసిందే. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లాగుతున్నట్లేదు, ఇంకా పెంచుతున్నట్టుంది. అంటే అన్న, మన బ్యాక్ సైడ్ మనకు ఒక సపోర్ట్ అనేది కొంతవరకు ఉంటది. తర్వాత మనలో కంటెంట్, నీకున్న టాలెంట్ ఉంటే నువ్వు లైఫ్ లో ముందుకు వెళ్ళగలవు. ఎంతవరకైనా సరే కొంతవరకు ఉంటుంది సపోర్ట్. తర్వాత నీకు టాలెంట్ ఉంటే నేను గుర్తిస్తారు జనాలు. ఈ నెగిటివిటీ అంటారా, అదే అన్న కాలు గుడితో సమానం, అది అసలు పట్టించుకోడు. బన్నీ అన్న మాత్రం అయితే మాత్రం నెగిటివిటీ. ఎందుకంటే ఆయన స్థాయి అలా పెరుగుతూ 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 పోయి టాప్ లో పోయి కూర్చున్నాడు. అన్న డైలాగే చెప్తాను, ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకున్న ఈసారికి నన్ను బతికించినాడా స్వామి, పోయి టాప్ లో పోయి కూర్చున్నాడు అన్నాడు. అలాగే టాప్ లోకి వెళ్ళిపోయాడు. ఏటన్నా క్రౌడ్ చూస్తే ఈవెంట్లకు ఒక్కొక్కటి. పాట్నాలోని ఫ్యాన్ బేస్ లేకపోతే బన్నీ అన్నకి అంత క్రౌడ్ ఎలాగొస్తారు, ప్రతి స్టేట్ వెళ్ళినా సరే ఎవరికైనా ప్రమోషన్ చేయడానికి ఎవరో ఒక సెలబ్రిటీ పక్కన ఉండాలి. అండ్ ఇప్పుడు కూడా సరిపోతుందా లేదా అని ఆలోచన చేస్తున్నారంట కదా. అండ్ మనం చూస్తున్నాం కొన్ని చోట్ల ఆపేస్తున్నారు, లోపల ప్లేస్ లేదని, స్పేస్ లేదని చెప్పి. సో ఇక్కడ సరిపోతుందా? ఇక్కడ ప్లేస్ లేకపోయినా పర్లేదు, కానీ అభిమానాన్ని మాత్రం ఎవరు ఆపలేరు అన్న. బన్నీ అన్న అభిమానం మాత్రం ఎవరు ఆపలేరు, ఎలాగైనా సరే చూస్తారు. ఒక్కసారి చూసి వెళ్ళిపోవాలి బన్నీ అన్న. వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ తేజ. సో అప్పుడే వచ్చేసారు అన్న, నమస్తే. క్యాప్ చూస్తేనే అర్థమవుతుంది, ఒకసారి క్యాప్ చూపి అమ్మా. రైట్, ఎక్కడి నుంచి వచ్చో ఏంటి కథ? ఉప్పల్ నుంచి అన్న. ఓకే, సో మొత్తానికి ఈవెంట్కి అయితే వచ్చేసావు. ఈవెంట్ 4 కదా, అప్పుడే వచ్చావు ఎందుకు? పాసెస్ తీసుకోవడం కోసం. పాసెస్ వస్తాయా? పాసెస్ వస్తాయన్న. మన హైదరాబాద్ లీడ్ అల్లు క్రిష్ అన్నను మన అల్లు సాయి అన్న వాళ్ళు ఇస్తాన్నారు, కాంటాక్ట్ అయినా నిన్ననే. వీడికి వచ్చినాక ఫోన్ చేయమన్నారు, వస్తున్నా అని చెప్పి వెయిట్ చేయమన్నారు. నార్మల్ గా చూద్దామని లోపలికి వచ్చేసినాం. అసలు లోపల ఎట్లా ఉంటది అని చెప్పా? అవునన్నా, ఉన్నాయి చాలా దాచారు లోపల, డాన్సర్స్ మామూలుగా లేదు అసలు. వెయిటింగ్ అన్న దానికోసమే. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు ఈవెంట్ ఇక్కడికి రావటం? సాయంత్రం చూస్తాం అల్లు అర్జున్ గారిని 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ టైం ఇక్కడే జరిగింది పుష్ప 1 కూడా. పుష్ప 1 అండ్ అలా వైకుంఠపురంలో కూడా ఈవెంట్ ఇక్కడే జరగడం జరిగింది అన్న. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సాయంత్రం వరకు ఇంకా ఆలేకపోతున్నాం, వెయిటింగ్. అసలు ఎవరిని చూడాలి నువ్వు? మెయిన్ అల్లు అర్జున్, తగ్గేదేలే. పుష్పరాజ్, ఇంకేం వద్దు, ఇవ్వలొద్దు. ఒక స్టెప్ వేస్తే బాగుంటది కదా స్టేజ్ పైన. నైట్ వేస్తారంట, వెయిట్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం వేయాలని. ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే అంత ఇష్టం? అంతే అన్న, అభిమానం చిన్నప్పటి నుంచి, చెప్పలేం ఎందుకు అంటే పిచ్చి అంతే. ఓకే, ఏదైనా అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్తావా? పుష్పరాజ్ తగ్గేదేలే. ఈ ఒక్క డైలాగ్ మొత్తం ఆల్ ఇండియా బాగా షేక్ చేస్తుంది. నేషనల్ కదా, ఇంటర్నేషనల్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే డైలాగ్ చెప్తున్నారు, పెద్ద పెద్ద క్రికెటర్స్ అందరూ కూడా. సో గైస్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చారు కదా? చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఇక్కడికి రావడం. అంటే ఇప్పుడైతే వచ్చావు, సాయంత్రం కష్టంలే. సాయంత్రం మా మమ్మీ వాళ్ళ ద్వారా గాన మా వాళ్ళ దగ్గర పాసెస్ ఉన్నాయి, అవి పట్టుకుని వస్తామన్న. ఇష్టమా అల్లు అర్జున్ అంటే? ఇష్టమా నీకు? అవునన్న, చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అల్లు అర్జున్ అంటే? అలా వైకుంఠపురం సినిమా చూసినప్పటి నుంచి ఇష్టం అన్న, అదేంటో తెలియదు. ఇప్పుడు అల్లు అర్జున్ డైలాగ్ చెప్పమంటే ఏం చెప్తావు?
పుష్పరాజే తగ్గేదలే. ఇంకా ఇంకా అదొక్కటే అన్న, దాని మించి ఏది నచ్చలే నాకు. దాని మించి ఏమీ నచ్చలేదా? ఎలా వైకుంఠపురంలో కూడా డైలాగ్స్ బాగుంటాయి కదా, ఒకటి చెప్పొచ్చు కదా. అయ్యా అంత అయ్యా అంతలా గుర్తులేవన్న, ఇది ఒక్కటే మైండ్ లో ఫిక్స్ అయిపోయిందన్న. సో గైస్ చూసారు కదా, ఇక్కడైతే పెద్ద బోర్డర్ కి కంచి వేసినట్టు ఇక్కడైతే పెద్ద వేశారు. సో అంటే ఇక్కడ ఉన్న అల్లు ఆర్మీని కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాళ్ళందరూ కూడా 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా హీరోని మళ్ళీ స్క్రీన్ మీద చూద్దాం అని చెప్పేసి. సో మనం రీసెంట్ గా చూసాం, అటు పలు అంటే ఐ మీన్ కేరళలో కానీ, పాట్నాలో కానీ, చెన్నైలో కానీ ఎటువంటి విధంగా రెస్పాన్స్ వచ్చిందో బాగా తెలుసు. మరి ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీ ఊహలకి వదిలేస్తున్నా, కాబట్టి కంట్రోల్ చేయడానికి కొంచెం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అని చూసుకోవచ్చు, అక్కడ లైట్స్ కానీ, ఆ బాక్సెస్ కానీ పెట్టి సాయంత్రం అయితే మాత్రం బీభత్సంగా ఉంటుంది అబ్బా. ఇందులో అసలు తగ్గేదేలా అంటున్నారు. ఈవెంట్స్లో వీళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా ఏ విషయాలు చెప్తున్నారు అని ఒకసారి మనం అల్లు అర్జున్ గారి కట్అవుట్స్ అన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మధ్య పాసెస్ ఉన్నా లేకపోయినా ఇక్కడికి అలో చేస్తారు. అండ్ దాని ముందు కూర్చోాలంటే మాత్రం కంపల్సరీగా పాసెస్ ఉండాలి, ఎంఐపి విఐపి పాసెస్ ఉండాలి. బహుశా ఫ్యాన్స్ చాలా మంది మీకు ప్రొవైడ్ చేసే ఉంటారు. సో త్వరగా ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయండి. అల్లు అర్జున్ గారు కొంచెం లేట్గా వస్తారు, హీరోయిన్ గారు కూడా కొంచెం లేట్గా వస్తారు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ కొంతమంది ఇందాక చూపించే కదా డాన్సర్స్, అమ్మా పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు, ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా, వాళ్ళు చూపించొద్దన్నారు. నేను వాళ్ళు ప్రాక్టీస్ మాత్రం ఇరగదీస్తున్నారు, ఆ స్టేజ్ అందుకే బలంగా వేస్తున్నారు. మేబీ మన లక్ బాగుంటే సాయంత్రం అల్లు అర్జున్ గారి డ్యాన్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది. రష్మిక మందన అండ్ అల్లు అర్జున్ గారు రీసెంట్గా వచ్చింది కదా మలయాళం సాంగ్, సో ఆ స్టెప్ వేదిక పైన వేసే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తోపులాట్లు లేకుండా ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. అండ్ చుట్టూరు కూడా ఆ షెడ్స్ ఎందుకు పెట్టారంటే ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెట్టకుండా